ఆశలు అడి ఆశలు 4 నెలలుగా జీతాలు ఇవ్వని రేవంత్ సర్కార్ వేతనాల కోసం ఆశా వర్కర్ల ఉద్యమ బాట బతుకు మీద ఆశ చచ్చిపోతుందని ఆవేదన 18,000 వేతనం ఇవ్వాలని డిమాండ్ అర్హత పరీక్ష రద్దు చేయాలంటూ నిరసన ఆశా వర్కర్ల ఆకలి కేకలు ప్రభుత్వానికి వినిపించవా? సిగ్గు పోతుంది రేవంత్ రెడ్డి గారు, సిగ్గు పోతుంది, పరుగు పోతుంది. ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చినాక 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో వ్యతిరేకత మొదలవుతుంది. ఎందుకంటే చెప్పిన హామీలు నెరవేర్చలేదనో ఇవ్వవలసినవి ఇవ్వలేదనో ఆ వ్యతిరేకత మొదలవుతుంది. మీరు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినలో ఆ నెల రోజుల తర్వాతనే మీరు ఏదైతే ప్రమాణ స్వీకారం చేయగానే అన్ని నెరవేరుస్తా అని చెప్పింది కదా. మీ మేనిఫెస్టో కూడా అట్లనే ఇచ్చిండ్రు. అన్ని 100 రోజులల్లో అయిపోతాయి, 100 రోజులల్లో అయిపోతాయి, 100 రోజులల్లో అయిపోతాయి. ఇక రుణమాఫీ అయితే 1 రోజులలోనే చేసి పడేస్తాను. 7 నెలలు కావాల్సి వస్తుంది. పైగా నీ ప్రభుత్వం 7 నెలలు అయింది వచ్చి, ఈ ఆశా వర్కర్లకు 3 నెలలుగా జీతాలు పడతలేవాట. అంటే ఎంత గొప్ప ముఖ్యమంత్రి మీరు, ఎంత గొప్ప దార్శనికత ఉన్నది మీకు. ఒకవైపేమో గురుకుల టీచర్లకు చేతుల నియామక పత్రాలు పెట్టనట్టు పెట్టినావు, కథం వాళ్ళ ఇంటికైనా కూర్చోబెడతాను, జీతాలు ఇవ్వకుండా పోస్టింగ్లు ఇవ్వకుండా. ఇటువైపేమో వీళ్ళతో పని చేయించుకుంటానో, వీళ్ళకు 3 నెలలుగా జీతాలు లేవు. ఎట్లా చూడు ఆగం చేసి పడేస్తాను రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తులను, ఇటు ప్రజలను. అటు వృద్ధాప్య పింఛన్లు పెంచకుండా 4,000 ఇవ్వకుండా వాళ్ళని ఆగం చేసినాం. ఇటు 3 నెలలుగా వీళ్ళకి జీతాలు ఇవ్వకుండా వీళ్ళని నాశనం చేసినాం. అటు చూస్తే గురుకుల టీచర్లకు పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళని నాశనం చేసినాం. ఇటు చూస్తే మెగా డిఎస్సి వేయకుండా వీళ్ళని నాశనం చేసినాం. ఇట్లున్నది నీ ప్రభుత్వం. ఇక ఏదో ఒక రోజు మూడుతుంది నీ ప్రభుత్వానికి. అది నీకే మంచిది కాదు. నువ్వు ఎంత మంచి పరిపాలన చేస్తే ప్రజలు ఎంత వైపు నీ వైపు సపోర్ట్గా ఉంటే నీ సీటు పదిలంగా ఉంటుంది. ప్రజలే నీకు మీద వ్యతిరేకత వచ్చినప్పుడు నిన్ను కాపాడేటోళ్ళు ఉండరు రేవంత్ రెడ్డి గారు.